నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బాలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజు రోజుకు సరికొత్త మలుపులు తిరుగుతూ తమిళ సినీ పరిశ్రమలో ఒక పెద్ద తుఫానును రేపింది. తాజాగా చెన్నైలో జయం రవి నిర్వహించిన ఉద్వేగభరితమైన ప్రెస్ మీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండా తన సంసారం విచ్ఛిన్నం కావడానికి 3 అక్షరాల పేరున్న ఒక నటి కారణమంటూ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమెను పదే పదే ఇడ్లీ నటి అని సంబోధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ షాకింగ్ వివరాలు స్పెషల్ ఫిల్మ్ రిపోర్ట్ లో చూద్దాం. తమిళ నటుడు జయం రవి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో కార్చిచ్చును రగిల్చాయి. ఆ నటి నా కుటుంబాన్ని నాశనం చేసింది. నా గురించి మాట్లాడే ఏ నైతిక హక్కు ఆమెకు లేదు. సమాజం ముందు ఆమె ఒక నకిలీ ఫెమినిస్ట్ గా చెలామణి అవుతోంది అంటూ జయం రవి మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి నోటి నుండి ఈ వ్యాఖ్యలు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా ప్లాట్ఫారంలన్నీ ఎవరా 3 అక్షరాల ఇడ్లీ నటి అనే ప్రశ్నలతో నిండిపోయాయి. గాసిప్ రాయిళ్లు, అభిమానుల పాత ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ రహస్య నటి ఐడెంటిటీని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జయం రవి భార్య ఆర్తికి అత్యంత ఆప్తురాలిగా ఉంటూ ఈ వైవాహిక వ్యాధంలో ఆమె వెనుక నిలబడిన ఒక ప్రముఖ స్టార్ నటినే రవి లక్ష్యంగా చేసుకున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఈ వివాదం అంతకంతకు కుదరడానికి కొన్ని గంటల ముందే సింగర్, స్పిరిచువల్ హీలర్ కెనీషా జయం రవితో తన రిలేషన్షిప్ కు బ్రేకప్ చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేయడం గమనార్హం. ఈ కథలోకి నేను ప్రేమతో వచ్చాను, కానీ ఇప్పుడు మౌనంగా వెనుదిరుగుతున్నాను అని పేర్కొంటూ ఆన్లైన్ బుల్లియింగ్, మ్యానిపులేషన్ల వల్లే తాను చెన్నైని, సోషల్ మీడియాను వదిలి వెళ్తున్నట్లు కెనీషా ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ పరోక్షంగా ఆర్తిని, ఆమె వెనుక ఉన్న నకిలీ ఫెమినిస్ట్లను టార్గెట్ చేసినట్లుగా ఉండటంతో దానికి కంటిన్యూషన్ గా జయం రవి ప్రెస్ మీట్ లో చేసిన ఇడ్లీ నటి వ్యాఖ్యలు మరింత ఎక్స్ప్లోజివ్ గా మారాయి. మీడియా ముందు జయం రవి మానసికంగా పూర్తిగా కుంగిపోయినట్లు కనిపించారు. గత 2 ఏళ్లుగా తాను పాటించిన మౌనాన్ని అందరూ బలహీనతగా చూశారని కన్నీరు పెట్టుకున్నారు. తన కన్న బిడ్డలను కనీసం చూడనివ్వడం లేదని, స్కూల్లో కూడా బాడీ గార్డ్స్ పెట్టి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నిజానికి ఆర్టీని పెళ్లి చేసుకోవద్దని మా తల్లిదండ్రులు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలారు. నేనే వినకుండా తప్పు చేశాను అంటూ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత షాకింగ్ నిజాలను బయటపెట్టారు. తనపై వస్తున్న మహిళా ద్వేషి అనే ముద్రను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఒకరిపై ఒకరు చేసుకున్న క్రిప్టిక్ ఆరోపణలు, కెనీషా దూరం జరగడం, ఆర్తి మదర్ లయన్ అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, వీటన్నిటికీ తోడు జయం రవి ఓపెన్ గా కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన సెలబ్రిటీ బ్రేకప్ స్టోరీగా ఇది మారుతోంది. ఈ ఇడ్లీ నటి మ్యాటర్ సినిమా లవర్స్ లో పెద్ద చర్చగా మారుతుండగా, ఇక ఆ 3 అక్షరాల నటి ఎవరో ఎలాగైనా కనిపెట్టాలని నెటిజన్లు ఆన్లైన్ డిటెక్టివ్లుగా మారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.